మంది పోలీస్ అధికారులు చనిపోవడం. మళ్ళీ నేను వెళ్ళాక అందులో దాడిలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఓ కపుల్ సరెండర్ అయిందండి. సాంబయ్య అనుకుంటాం అతని పేరు, సాంబయ్య అండ్ హిజ్ వైఫ్. సో అతన్ని అధికారులు హైదరాబాద్ తీసుకుపోయి విచారించినా అతను నోరు ఇప్పలేదు. మళ్ళీ చివరికి నా దగ్గరికి పంపిస్తే మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు, ఏ విధంగా పార్టిసిపేట్ అయ్యారు, ఏమేమి చేసిండ్రు, ఎన్ని దళాలు ఎన్ని రోజులు దానికోసం రక్కీ చేశారు, ఎవరు రక్కీ చేశారో మొత్తం పిక్చర్ ఇచ్చారు ఆయన. గాజల్ల సారయ్య దాన్ని మొత్తం స్కెచ్ అండి. అతనే రక్కీ చేయడం, డైలీ వెళ్ళి ఈవినింగ్ పాన్ షాప్ కిల్లికొట్టు దగ్గర కూర్చొని పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఎప్పుడు వీళ్ళ యొక్క వీక్నెస్ ఏంటిదని అతను దగ్గరుండి రక్కీ చేసిండు. దాని స్ట్రక్చర్ అంతా ఒక 15-20 పేజీల ఇంట్రాగేషన్ రిపోర్ట్ రాశానండి. ఇప్పటికీ అది కేస్ స్టడీగా ఉంది. కేస్ స్టడీ అంటే ఎలా జరిగిందంటే కరెక్ట్ అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో అప్పుడు మీకు తెలుసు వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. గోదావరి ఉన్న బెల్ట్లో ఉన్న పోలీస్ స్టేషన్ల మీద దాడులు, అంటే వాళ్ళకు ఆర్మ్స్ లేకుండా పోతున్నాయి. సో శత్రువు దగ్గర నుండే మనం తీసుకోవాలనేది వాళ్ళ కాన్సెప్ట్. శత్రువు అంటే ఎవరు? పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలి, ఆర్మ్స్ అమ్యునిషన్ అక్కడే మనం సమకూర్చుకోవాలనేది వాళ్ళు ముందుకు రావడం, అట్లా చేయడం, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం. ఇక్కడ వరంగల్లో ఉన్న అలర్ట్నెస్ అక్కడ లేకపోవడమే మెయిన్ రీజన్ అండి. ఖమ్మంలో కరకగూడెం పోలీస్ స్టేషన్. కానీ తర్వాత వరంగల్లో ఉన్న ట్రైనింగ్ అంతా మిగతా అన్ని జిల్లాలకు వచ్చినట్లేదు కదా. మొత్తం అదే చెప్పాను కదండి. ఏబి వెంకటేశ్వర అనే వ్యక్తి డిస్ట్రిక్ట్ గార్డ్స్ అనేది ఎప్పుడైతే ఆయన ఫామ్ చేశాడో అది అన్ని జిల్లాలకు పోయింది, అంతటా ట్రైనింగ్ అయింది. అదే ఉనికి పుచ్చుకొని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా చేసినప్పుడు వారితో పాటు నేను 1 year చేశాను. 1 yearలో ఖమ్మంలో మనం కంట్రోల్ చేయగలిగినామండి. ఖమ్మంలో రౌడీస్ని కూడా బాగా ఎరగొట్టేవారు. అవునండి. దాని తర్వాత మళ్ళీ దురదృష్టకరం ములుగు గోపిచంద్ అనే అబ్బాయి పస్రాలో తాడువాయి ఇక్కడ బ్లాస్ట్ కావడం, మళ్ళీ నన్ను వరంగల్కి తీసుకురావడం, ములుగులో 3 years చేయడం. అక్కడ ఈ చిన్న చిన్న దళాలు ఉనికి లేకుండా మొత్తం ఈవెన్ మన ప్రజెంట్ సీతక్క గారు కూడా బెల్లంలో ఉండేవారు. సో ఆమె కూడా జనశక్తిలో ఉండే అలాంటి దళాలన్నీ ఉనికి లేకుండా ఈరోజు ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తున్నారండి మన జిల్లా వాళ్ళు. అంటే మీరు వేసిన విత్తనాలు ఈరోజు ఫ్రూట్స్ నేనని కాదు, వరంగల్ జిల్లా టీం ఆ టీం ఈవెన్ హోంగార్డ్ నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉందండి. నాగరాజు ఒక్కందే కాదు, అందరిది. ఎన్నోసార్లు ఈవెన్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా నేను అప్పుడు ఎవరు కాంట్రాక్టర్ రాలేదండి. రాకుంటే మళ్ళీ అప్పుడు ఆర్పి ఠాకూర్ గారు వచ్చారు, ఎస్పీ గారు. నాగరాజ్ ఎట్లా ఇది వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ అక్కడ కట్టాలంటే మళ్ళీ మేము ఒక ఆంధ్ర నుండి టీం తీసుకొచ్చి వాళ్ళని అక్కడనే ఉంచి, అంటే ఆ పరిస్థితులు ఎట్లున్నాయో మీరు ఊహించండి. అంటే మేస్త్రి కూడా వచ్చి మా పోలీస్ స్టేషన్ కట్టడానికి ముందు రాని రోజులండి. సో ఆంధ్ర నుండి ఒక టీం తీసుకొని వచ్చి నేను అక్కడనే వాళ్ళను వారితో పాటు నేను అక్కడనే ఉండి పోలీస్ స్టేషన్ కట్టేయడం జరిగింది. ఎస్ సార్. సో సాంబయ్య అని వాడు అక్కడ కమాండర్ ఉండే వాడు చాలాసార్లు నా కోసం ప్రయత్నం చేసిండు. అప్పుడే గెస్ట్ హౌస్ కొత్తగా కట్టారు వీళ్ళది, ఎవరిది మన లేదండి వీరిది మన మైన్స్ వాళ్ళ గెస్ట్ హౌస్ ఉండేది. సో అక్కడికి వస్తాడు, ఎట్లయినా తినడానికో పడుకోవడానికో వస్తే కొడదామని చాలాసార్లు ప్రయత్నం చేశాను. బట్ ఐ నెవర్ ఎప్పుడు కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళలేదు. ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు కూడా నేను పైన వర్కర్స్తో పడుకొని ఆ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయించానండి. అది టార్గెట్ ఉండే నాకు. సో పోలీస్ స్టేషన్ వర్కర్స్తో పాటు పడుకొని అక్కడ క్వార్టర్స్ను పోలీస్ స్టేషన్ కట్టి అది ఎప్పుడైతే సర్కిల్ హెడ్ క్వార్టర్ అయిందో దాన్ని నేను ములుగు నుండి వారికి అప్పచెప్పి వివేకానంద సిఐ గారికి ఇచ్చేటప్పుడు ఐ టోల్ ద సేమ్ వర్డ్స్. సిఐ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళకూడదు, నాకున్న సమాచారం ఇది, మీరు కానీ గెస్ట్ హౌస్ వెళ్తే మీ పైన దాడి జరుగుతుంది, మీరైనా కాదు ఏ అధికారి పైన దాడి జరుగుతుంది, సో మీరు వెళ్ళకూడదంటే వారు నా మాట వినలేదు. సో వివేకానంద సిఐ గారిని దారుణంగా వారు డిన్నర్ చేసి వస్తుంటే వారిపైన దాడి చేసి AK-47 కానిస్టేబుల్ ఇద్దరిని చంపేసి ఎత్తుకుపోయారండి. అయ్యో, ఎందుకంటే మరి చెప్పినా వెళ్ళలేదండి. వారు నేను టార్గెట్ను కాదు కదా, నేను ఎన్కౌంటర్లో ఏ ఎదురుకాల్పుల్లో పార్టిసిపేట్ చేయలేదు, లేక నాకు ఎవరితో కూడా భయం లేదు, లేక నేను ఎవరిని కొట్టలేదు అని అతను ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు. తెలియకనా లేక ఎట్లా సీనియర్ నాకు 85 బ్యాచ్ అతను. వారికి చెప్పాను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ వెళ్ళొద్దండి,
మీరు ఏమన్నా తినాలనుకున్నా గెస్ట్ హౌస్ లాగా మనం చిన్న రూమ్స్ 2 కట్టాం పోలీస్ స్టేషన్లోనే, అక్కడనే తెప్పించుకోవాలి, అక్కడనే ఉండాలి, మీరు వెళ్తే 10 మందితో బయటకు వెళ్ళాలి లేదని. నేను ఎప్పుడు వచ్చినా లారీలో బస్సుల్లో దొంగతనాన వచ్చి అంటే సెక్యూర్గా వచ్చి సెక్యూర్గా వెళ్ళేవాడిని, ఎప్పుడు కూడా వెహికల్ వాడేవాడిని కాదు. సో వాళ్ళు అన్ని విధాల ప్రయత్నం చేసిండ్రు, ల్యాండ్ మైన్ అటాక్, డైరెక్ట్ అటాక్ ఎన్నోసార్లు ప్రయత్నం చేసిండు. బట్ నేను నా స్ట్రాటజీగా నేను పోయేవాడిని అండి. అంటే భయమని కాదు, స్ట్రాటజికల్గా వెళ్ళాలి, ఎత్తుకు పై ఎత్తేసి మనం పోవాలి. సార్ వరంగల్ తర్వాత ఖమ్మం సిఏ డిఎస్పీకి ఎక్కడికి వచ్చారు? డిఎస్పీ జనగాం చేశానండి. అప్పటికి ఈ ప్రాబల్యం తగ్గిపోయింది, తెలంగాణ ఉధృత అప్పటికే స్టార్ట్ అయింది. 2012 నుండి అప్పుడు మనకు తెలుసు తెలంగాణ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. నేను ములుగు సీఏ ఉన్నప్పుడు నుండి తెలంగాణ నినాదంతో వచ్చేసరికి అప్పటికే చాలా వరకు మన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పుడు అవన్నీ తెలంగాణ టీఆర్ఎస్ వాళ్ళు గెలవడం అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. అది జనగామ డిఎస్పీగా మీకు గుర్తు? జనగాంలో ఉన్నప్పుడు సార్ తెలంగాణ ఎడ్యుకేషన్ చాలా పీక్ ఉండే. అప్పుడు మొత్తం చూసారండి, అప్పుడు ఎప్పుడు రోడ్డు మీద ఉండేవారు, ఎప్పుడు రోడ్డు మీదనే ఉండేవాళ్ళం. ఆ వరంగల్ హైవే జామ్ అయిందంటే మీరు జామ్ అయిందంటే ఇక మీకు తెలుసు, ఇక స్టూడెంట్స్ అంతా అక్కడే ఉండే బస్ స్టాండ్ దగ్గర ఉండేవారు. ఎప్పుడు 24/7 ఎప్పుడు కూడా దారుల మీదనే ఉండేది. ఈ సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటే ఈరోజు వాళ్ళు చాలా హ్యాపీగా వరంగల్ జిల్లా, నిజామాబాద్ కూడా ఈరోజు వరంగల్ జనగామ తర్వాత విజిలెన్స్కి వెళ్ళాను. ఓకే, తర్వాత అక్కడి ట్రాన్స్ఫర్ టు సిసిఎస్లో ఉన్నప్పుడు అప్పుడు 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. నేను స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉంటుంది. కమ్యూనల్ రైట్స్ అయినాయి. అప్పుడు కమ్యూనల్ రైట్స్ అయినప్పుడు అన్నోన్ అఫెండర్స్ రాళ్లతో దాడి చేసిండ్రు, రాళ్ళు విసిరేశారు అనేది ఒక ఎఫ్ఐఆర్లో వస్తే నేను రిజెక్ట్ చేశాను. అప్పుడు మన అమిత్ గర్గ్ గారు ల్యాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్గా ఉండేవారు. అరే ఇవన్నీ ఎందుకు ఇట్లా రిటర్న్ చేస్తున్నావు, నువ్వు కదా ఇంకో ఇన్వెస్టిగేషన్ చేసేది. అప్పుడు వారికి ఒక సలహా ఇచ్చిన, మనం గ్రామాలలో దళాలు వచ్చి నన్ను మర్డర్ చేస్తే మనం అక్కడ ఐడెంటిఫై చేసి పెట్టేవాళ్ళం, ఎవరెవరు ఇలా దళంలో స్ట్రాంగ్ హోల్డర్స్ ఎవరు ఉన్నారు, ఎవరు మర్డర్ చేయగలుగుతారు, ఎవరు కొడతారు, మిలిటెంట్ ఎవరు, పోస్టర్లు ఎవరు చేస్తారు, ఫుడ్ ఎవరు ఇస్తారు అనేది మనం ఒక తయారు చేసి పెట్టుకున్నాం సార్. ఇక్కడ ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్లు కానివ్వండి, లోకల్ ఆఫీసర్ కానివ్వండి, కమ్యూనల్ రైట్స్ అయినప్పుడు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, ఎవరు మనకు కమ్యూనల్ రైట్స్ చేసే దాంట్లో ముందుండే వాళ్ళు ఎవరు, ప్రొవాక్ చేసేవాళ్ళు ఎవరు. వీ హ్యావ్ టు ఐడెంటిఫై సచ్ పీపుల్. వాళ్ళని ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు వారిపైన మనం కేసులు పెడితే ఎఫ్ఐఆర్లో అన్నోన్ అనే బదులు నోన్ పర్సన్స్ వీళ్ళు అనే పేర్లు పెడితే రైటింగ్ ఎందుకు కంట్రోల్ కాదు సార్, అన్ని కంట్రోల్ అవుతుంది అని చెప్తే ఈ యాక్సెప్టెడ్ మై వర్డ్స్. సో అప్పటి నుండి ఎఫ్ఐఆర్లో పేర్లు రావడం స్టార్ట్ అయినాయండి. అంతకుముందు ఎప్పుడు వచ్చినా కూడా అన్నోన్ ఫెయిల్. ఎందుకంటే అన్నోన్ అంటే ఇక అది అంతే ఉండిపోతుంది, ఆ ఎఫ్ఐఆర్ అట్లనే ఉండిపోతుంది. సో ఎప్పుడైనా కూడా ఈ ఏదైతే మతపరమైన ఘర్షణలు అయినప్పుడు తప్పనిసరిగా ఎవరైతే దీన్ని ప్రేరేపిస్తారో మనం ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే, నేను రాగానే మా అధికారులకు అందరికీ అదే చెప్పిన, ఇది నిజామాబాద్ కమ్యూనల్లీ సెన్సిటివ్ కాబట్టి యూ ఐడెంటిఫై ద పీపుల్, ఎవరు మనకు ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, ఎవరు కమ్యూనల్ను ఎంకరేజ్ చేస్తారు. మీకు ఉదాహరణ పిఎఫ్ఐ. సో ఇలాంటి మనం ఎక్స్పీరియన్స్తోని తర్వాత ఉన్న పరిస్థితులను బట్టి మనం చేసుకోగలిగితే సులువుగా. ఇంకోటి ఏదో ఉందన్నారు మీరు? సిసిఎస్లో 2 సార్లు రైటింగ్ అయినాయండి. అప్పుడు వెస్ట్ జోన్ డీసీపీగా స్టీఫెన్ సార్ ఉండే, అక్కడ కూడా పెద్ద ఎత్తున రైటింగ్స్ అయినాయి. అక్కడ కూడా అది కూడా కంట్రోల్ చేయగలిగినాం. పేర్లు ఎఫ్ఐఆర్లు పెట్టి చేసేసరికి వెరీ సెకండ్ డే అందరు నెగోషియేట్కి వచ్చేసారు. సార్ మేము ఇంకా ముందు చేయాలి, అంతా కలిసి ఉంటాం మేము. సో అదే సిసిఎస్లో మీరు అడ్మిన్ కూడా చేశారు కదా వెస్ట్ జోన్లో? వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ. తర్వాత స్టీఫెన్ గారు లేదు సార్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. సత్యనారాయణ గారు వచ్చారు. సత్యనారాయణ తర్వాత వెంకటేశ్వరరావు గారు వచ్చారు. వెంకటేశ్వరరావు గారితో నేను కలిసి వరంగల్ అంతా చేసిన కాబట్టి వారితో అనుబంధం, మంచి అనుబంధం ఉంది. ఈవెన్ డి గ్యాంగ్ కూడా మనం ఐడెంటిఫై చేసి, డి గ్యాంగ్ అని ఒకటి అది కూడా సిసిఎస్లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి వారిపైన ఛార్జ్షీట్ చేయడం జరిగింది. అడ్మిన్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? దాని తర్వాత మళ్ళీ అడిషనల్ డీసీపీ తర్వాత మళ్ళీ ఎస్పీగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి వచ్చాను. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నుండి
డీసీపీ క్రైమ్స్ రాచకొండ 2 సంవత్సరాలు చేశాను. అవును. అక్కడ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా భగవత్ సార్ దగ్గర లీడర్షిప్ ఆఫ్ భగవత్ సార్ చాలా కేసెస్ డిటెక్ట్ చేసాం. బయటి గ్యాంగ్స్ అన్ని, చెడ్డీ గ్యాంగ్ కానివ్వండి, తర్వాత పోతే ఇది ఈ పెట్రోల్ దొంగతనాలు, పెట్రోల్ బాగా దొంగతనం అవుతుంది కుషాగూడలో. సో ఆ దొంగలను కూడా దొరకబట్టి అది యాక్చువల్గా సార్ ఇప్పుడు ఆ పెట్రోల్ గ్యాంగ్ అన్నది అది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్. దాన్ని ఎలా బ్రేక్ చేశారు? యాక్చువల్లీ పాపం వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు సార్. పెట్రోలియం మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడైతే పైప్ లైన్ ఉందో ఎక్కడో లీకేజ్ ఉందని వాళ్ళు వెతుక్కుంటూ వస్తున్నారు, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా దొరకలేదు వాళ్ళకు. సో ఒక ఫైన్ మార్నింగ్ మా సిసిఎస్ టీంకు సార్ చెప్పాడు, వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు, ఇట్లా పెట్రోల్ ఫ్రీక్వెంట్గా ఇట్లా పోతుంది సార్, చాలా మాకు ఎక్కడ కూడా దొరకట్లేదంటే దెన్ వి అలర్టెడ్ అవర్ పీపుల్, సిసిఎస్ పీపుల్, మంచి టీం ఉండే. చూస్తే ఒక కాడ షెడ్ అనుమానంగా కనపడ్డది, అందులోకి వెళ్ళి లారీ రావడం పోవడం చూసిండు మన వాళ్ళు. చూశాక అక్కడ మనం చూస్తే వాడు ఎక్స్పర్ట్, వాడు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఢిల్లీ వాడు అక్యూజ్ మెయిన్. వాడు ఏం చేస్తాడంటే ఈ పైప్ లైన్ ఎక్కడ ఉన్నదో అక్కడ షెడ్ వేసేసిండు, దానిపైన కవర్ చేస్తూ దాన్ని వాడి దగ్గర ఉన్న వాడు అంతకుముందు కూడా అలాంటి అఫెన్సెస్ వాడు ఎక్స్పర్ట్, దానికి ఒక కప్లింగ్ లాగా తయారు చేసి అక్కడ హోల్డ్ చేసి ట్యాంక్స్ దొంగతనం చేయడం స్టార్ట్ చేశాడు వాడు. సో దట్ ఈజ్ ఆల్సో గుడ్ అచీవ్మెంట్. మొత్తం ఎంతైతే ఈ దొంగతనం చేసిన ట్యాంక్స్ను వాడు ఏం చేసేది ఎక్కువ ఈ కాంట్రాక్ట్స్కు, తర్వాత ఈ కాంట్రాక్ట్స్ దగ్గర ఉన్న పెట్రోల్ పంప్స్ వాళ్ళకు సప్లై చేసేది. వాళ్ళకు లెక్క ఉండదు. సో వాళ్ళకి అంటే లెక్క ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎక్కువ కాంట్రాక్ట్ వర్క్స్ పనిచేస్తుంది కాబట్టి కొంతమంది కొన్నారు వాళ్ళ దగ్గర నుండి. సో అందరూ కూడా మేడ్ అయిన అక్యూజ్డ్ అయిన అందరూ రికవరీ ఇచ్చారు. సో దట్ ఈస్ వాడు పారిపోయింది, నేపాల్కి పారిపోయింది అక్యూజ్డ్ A1. సో అది గ్రేట్ బ్రేక్ త్రూ అండి. మొత్తం పెట్రోలియం వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. సార్ రాచకొండ తర్వాత డీసీపీ వరంగల్ వెళ్ళాను. ఈస్ట్ జోన్ అండ్ సెంట్రల్ జోన్ 2 కూడా. మీరు ఎస్ఐగా వచ్చిన మళ్ళీ వెళ్ళారా? అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉందండి వరంగల్? అప్పటికి ఇప్పటికి చూస్తారు కదా, ఇప్పుడు మనం ఫ్రెండ్లీ పోలీస్లో మనం భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ ఎక్కువ చేసుకుంటూ ఇప్పుడు హాయిగా అంటే ప్రజలలో వెళ్ళగలుగుతున్నాం. అప్పుడు అందరం మేము రివాల్వర్ పట్టుకుంటే ఇప్పుడు అందరం ట్యాప్స్ పట్టుకొని పబ్లిక్లో వెళ్ళగలుగుతున్నాం. దానివల్ల బెనిఫిట్ ఉందంటారా? 100%. ఈ ఫ్రూట్స్ ఇప్పుడు మనకు రావండి. ఈ ఫ్రూట్స్ ఇంకొక 5-10 years అవుతుంది. అంటే అందరూ చట్టానికి లోబడి పనిచేసి చట్టాన్ని తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనేది సక్సెస్ అవుతుంది. కరెక్టే సార్. చట్టం పట్ల గౌరవం ఉన్న వ్యక్తుల పట్ల మనం దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. చట్టానికి గౌరవం వ్యక్తుల పట్ల కూడా మీరు ట్యాప్ పట్టుకెళ్ళి మీరు ఫోటో తీస్తుంటే కోర్స్ మీరు అన్నది కరెక్టే. ట్యాప్ ఎవరికైతే చట్టం పైన రెస్పెక్ట్ లేదు తప్పనిసరిగా వారిపైన సంబంధిత సెక్షన్స్ పెట్టడం, వారిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం, 2 విధాలు ఉంటాయి కౌన్సిలింగ్లో, మీకు తెలిసిందే. ఆ విధంగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని రిమైండ్ చేయడం జరుగుతుంది. కానీ ఆ కల్చర్ అనేది మీరు వేరే స్టేట్లో కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్లో ఉన్న పబ్లిక్ ఖచ్చితంగా లాకు ఒబే ఉంటారు. మన దగ్గర కల్చర్కి అది ఒబేకి లేదు కాబట్టి మనం ఆ సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని ఇక్కడ చేయడం వల్ల మీరు అన్నట్లుగా మంచి ఫ్రూట్స్ వస్తాయంటారా, లేదా ఇంకా టైం తీసుకోవాలంటారా? ఇప్పటికీ మనం చూస్తున్నాం చాలా వరకు. అంటే ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఎట్లుంటుందంటే నా వరకు వస్తే ఒక రకం, నీ వరకు వస్తే ఒక రకం కాదు. ఫ్రెండ్లీ పోలీస్ అనేది సమానంగా ఉన్న రోజు అది ఫ్రూట్స్ తప్పనిసరిగా మనం ఆస్వాదించాలి. అది మీరు అలవాటు లేని వ్యక్తికి మీరు సెల్ ఫోన్ ఇస్తే ఎలాగుంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది కదా. కరెక్ట్ అండి. అది అందుకే వాళ్ళని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత కూడా మా పైన ఉంది. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం, బాబు ఇది తప్పు మీరు చేసేది, చట్టానికి మీరు లోబడి ఉండాలి, చట్టం నాగరాజు కాదు చట్టానికి భయపడాలి అనే విధంగా వారిని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈవెన్ డౌన్ టు ఆఫీసర్ కూడా అదే చెప్తున్నాం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకి చెప్పండి. కానీ మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు పబ్లిక్కి, కానీ వాళ్ళ మార్పు అనేది కనీసం 1% కూడా లేకపోవడం వల్ల కింద స్థాయి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు కదా. అలా ఏం లేదు సార్, తినగా వేప తీయగా ఉండును అనేది తప్పనిసరిగా ఈ తీపిదనం ఒకరోజు వస్తుంది మనకు. అంటే తీపిదనం పోయే వరకు మనం వెయిట్ చేయాలంటారు. ఈ చేదును అనుభవించవలసిందే సార్. ఇంత కష్టంగా అంటే మెట్లు ఎక్కడం అంత సులువు కాదు కదా సార్, కొంచెం కష్టపడితేనే మెట్లు ఎక్కగలం. ఓకే సార్, వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? వరంగల్ తర్వాత సిఐడికి వచ్చానండి. సిఐడిలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇక రిటైర్మెంట్కి ఉన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 61 years చేయడం, నాకు అందులో 61 years కలిసి రావడం, ఈలోగా చాలా రోజుల నుండి పెండింగ్ ఉండే ఐపీఎస్ది ఏదైతే ఉంటేనో అది స్పీడ్ కావడం, నాకు ఐపీఎస్ రావడం, 2015 yearలో బ్యాచ్లో కూర్చుండబెట్టడం,
అక్కడి నుండి ఇక్కడ కమిషనర్గా రావడం, దట్ ఈస్ మై జర్నీ. ఓకే సార్, ఎస్ఏగా వచ్చాను మీకు ఒక ఐపీఎస్ సాధించడం అనేది ఆషామాషి వ్యవహారం కదా, అది రాత్రి అనుకున్నాను. కానీ ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా ఐపీఎస్ అవ్వాలని కోరుకుంటారు. ఐపీఎస్ అయిన తర్వాత కొంతమంది డైరెక్ట్ ఐపీఎస్లో డీజీ అవ్వాలని అనుకోవడం సహజం. మీరు ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు, ఆ రోజు ఆ ఫీలింగ్ ఏ విధంగా ఉందంటే? అంటే ఇక అది ఆనందాన్ని, కేఆర్ నాగరాజ్ ఎస్ఏ దగ్గర నుండి కేఆర్ నాగరాజ్ ఐపీఎస్ ఆనందాన్ని అంటే మాటలలో చెప్పలేనండి. అంత అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే మ్యాక్సిమం మనం వస్తే అడిషనల్ ఎస్పీగా రిటైర్ అవుతాం కావచ్చు, ఎస్ఐగా రిక్రూట్ అయిన వాళ్ళు డిఎస్పీ, లేదంటే మోర్ దెన్ అడిషనల్ ఎస్పీ, లేదంటే నాన్ క్యాడర్ ఎస్పీగా బట్ ఐపీఎస్ రావడం అనేది అంత అందిన ద్రాక్ష కాదండి. చాలా దీని వెనుక ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలు, ఎందరియో సపోర్ట్, దాంతో ఈరోజు. ఆ రోజు మీ ఫీలింగ్స్ ఏంటండి? మీది కానీ మేడం కానీ? వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా దే ఆర్ వెరీ హ్యాపీ. చాలా అంటే ఈ లాస్ట్ జర్నీలో ఎమోషనల్ అంటే సార్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు కదా, అది చాలా ప్రౌడ్ అండి అది. అంటే ఈ హ్యాపీ జర్నీలో ఇంత కష్టపడ్డందుకు ఈరోజు మనకు ఫలం వచ్చింది. ఎస్ సార్, ఈ స్టేజ్లో మీ పేరెంట్స్ చూడలేదని బాధ ఎదురవుతుంటుంది? అది ఉంది, అది ఎప్పుడు వెన్నాడుతుంది. రియల్గా చెప్పాలంటే మా నాన్నగారు వారి ఆదర్శం, మా మదర్ సాక్రిఫైస్ ఎప్పుడు కూడా మనల్ని అంటే నువ్వు ఇది చేయాలి అని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఏ సెలెక్ట్ చేసుకుంటావు అది లాభం ఉండే విధంగా, అంటే ఒక ప్రజలకు, అంటే మా నాన్నగారు కూడా చూశాను బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్గా, ఎప్పుడు కూడా ఈ యూస్ టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్. ఆయన సెకండ్ వరల్డ్ వార్ కూడా అటెండ్ అయ్యి వచ్చినారు, ఆయన చెప్పేవారు స్టోరీ. సో దట్ ఈస్ ఏమంటాం ఒక ఇన్స్పిరేషన్ అది నాన్నగారిది. సెకండ్ వరల్డ్ వార్ అంటే నేను అప్పుడు అంటే ఇంకా నాన్నగారు చైనా బార్డర్లో ఉన్నప్పుడు 63 నేను ఐ వాజ్ బోర్న్. సో వచ్చినప్పుడు మా మదర్ పెద్ద అయినాక చెప్పేవాళ్ళు ఎట్లా ఎన్ని బాధలు అనుభవించాం పోలీసులో అనేది. అదొక ఒక స్ట్రాంగ్ ఒక టానిక్ లాగా పనిచేస్తుంది నాకు. ఆ రోజు ఐపీఎస్ వచ్చిన రోజు మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటే చాలా ఆనందం వేరే విధంగా ఉండేదండి. ఈరోజు ఇంత ఈ స్టేజ్కి వచ్చినంటే మా వైఫ్ కూడా బాగా సాక్రిఫైస్ ఉంది.